కేంద్ర బడ్జెట్ గిరిజన ప్రజలకు నిరాశ కలిగిస్తుంది. గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి బడ్జెట్లో గిరిజన ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. నరసరావుపేట సిపిఐ కార్యాలయంలో బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశ జనాభాలో 8.8% ఉన్న గిరిజనులకు కేవలం 2% నిధులు 53.47 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 4,70,5,635 కోట్ల రుణం కేటాయించాలి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మొత్తం 53.47 లక్షల కోట్ల బడ్జెట్లో రాజ్యాంగం ప్రకారం రిజర్వ్డ్ కులాలకు వారి జనాభా నిష్పత్తి మేరకు వాటాను కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా ఆలోచన చేసి కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రస్తుతం దేశంలో గిరిజనుల జనాభా సుమారు 8.8%గా ఉండగా వారి వాటా ప్రకారం కనీసం 4,70,563 కోట్ల వరకు కేంద్ర బడ్జెట్లో నిధులను కేటాయించాల్సి ఉంది. అయితే 2024-25 బడ్జెట్లో కేవలం 14,925 కోట్లు, 2025-26 సంవత్సరంలో 4,101 కోట్లు తగ్గించి 10,824 కోట్లతో సరిపెట్టారు. ఈ విధంగా అయితే గిరిజన ప్రజలకు న్యాయం జరగదు అని అన్నారు. దీనిపై కూటమిలో ఉన్నటువంటి గిరిజన నేతలు మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ బి రాంబాబు నాయక్ పాల్గొన్నారు.